అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. మేషరాశి వారికి జూన్ 1, 2, 3, 4వ తేదీలలో మీ జీవితంలో అసలు ఏం జరగబోతుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారు కనుక ఇప్పుడు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్టు చేయండి. మీకు జరగబోతున్నటువంటి నష్టాల నుంచి, కష్టాల నుంచి, అలాగే మీరు తప్పించుకోవటానికి భగవంతుడి యొక్క సంకల్పం అనేది ఏ విధంగా మీకు తోడవ్వబోతుంది. అలాగే ఈ రాశివారు అంటే మేష రాశివారు చాలా అందంగా కనిపిస్తారు. వీరి ఆలోచన శైలి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పేటటువంటి కొన్ని పాయింట్స్ అనేవి మీ జీవితంలో నిజంగా జరుగుతూ ఉంటే కనుక ఒక్కసారి నిజంగా మనసులో కరెక్ట్ అని మీకు మీరే చెప్పుకోండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా మీకు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు చూడటానికి చాలా అందంగా, చక్కటి మోముతో, అలాగే మంచి రూపురేఖలతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటారు. ఇక వీరి యొక్క మాట తీరనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే ఒక లీడర్ లాగా, అంటే ఒక నాయకత్వ లక్షణాలైతే ఏ విధంగా ఉంటాయో, ఆ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో వారికి కూడా అదే నాయకత్వ లక్షణాలు వీరికి ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటాయి. వీరు 10 మందిలో ఉన్నా సరే నోరు తెరిచి ఏదైనా కానీ ఒక్క మాట చెప్పారంటే చాలు, ఎదుటివారు ఆ మాటను ఖచ్చితంగా విని తీరవలసిందే. ఎందుకంటే వీరు చెప్పేటటువంటి మాట అనేది చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఇక ఆ కళ్ళల్లో భయం భయం అనేది వీరికి అస్సలు ఉండదనే చెప్పుకోవాలి. మాటల్లో కూడా ఒక రకమైన పట్టుదల అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క మాటను చాలా ఈజీగా ఎదుటివారు నమ్మేస్తూ ఉంటారు. మీరు ఎదుటివారికి ఎప్పుడూ కూడా కలలో కూడా అపాయం చెయ్యాలి అని మీరు అస్సలు అనుకోరు. అంటే పలానా వ్యక్తులకు కీడు చేద్దాము, నష్టం చేసేలాగా వారిని నాశనం చేద్దాము అనే దురాలోచనలు అసలు ఎప్పుడూ కూడా మీకు కలలో కూడా ఊహించరు. అంతేకాదు మీ యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ వేడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా డిఫరెంట్గా ఆలోచించేటువంటి వ్యక్తుల్లో ఈ రాశి వారిది మొదటి స్థానం అనే చెప్పుకోవాలి. కాబట్టి మీకు భగవంతుడి యొక్క ఆశీర్వాదం చాలా ఎక్కువగా కలగబోతుంది. అంతేకాదు మీ జీవితంలో కష్టాలే ఎక్కువగా కనిపిస్తాయి, బాధలు సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే మీరు నిజంగా చాలా చాలా కష్టజీవులనే చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలను చూసే పెరిగారు, కష్టాలను అనుభవించే పెరిగారు. అలాగే ప్రతిదీ కూడా అంత తేలికగా అయితే మీ చేతికి దొరకలేదు. ఎంతో కష్టపడితే కానీ, అంటే ఒక చిన్న పిల్లవాడు గనక ఒక చాక్లెట్ కావాలని తల్లిదండ్రులను అడిగినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆ పిల్లవాడు కింద పడి ఏడుస్తున్నా కానీ, నాకు కావాలి అని ఏడుస్తున్నా కానీ వాడు ఏడ్చి ఏడ్చి ఏ విధంగా అయితే సాధిస్తాడో, ఇప్పుడు మీరు కూడా ఒక ప్రశ్న, ఒక సమాధానం మీకు ఏ విధంగా అయితే దొరకటం లేదో, అదేవిధంగా భగవంతుణ్ణి గింజుకున్నా కూడా మాకు అది కావాలి, ఇది కావాలి, మేము ఇది చేయాలి అని మీరు అడిగినా కూడా ఆ భగవంతుడు మీకు ఇప్పటి వరకు మీరు కోరుకున్నది ఇవ్వలేదు అనేటటువంటి నిరాశ మీలో ఎక్కువగానే కనిపిస్తుంది. మీరు ఎంత పట్టుదలతో, అంటే క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కూడా కష్టంతో సాధించినటువంటి విజయాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కానీ మీ జీవితంలో ఆనందం, మనశ్శాంతి అనేది చాలా తక్కువగా ఉందనే చెప్పుకోవాలి. అయితే కొంతమందికి చాలా తేలికగా అన్నీ దొరికేస్తాయి. మీకు అలా కాదు. మీరు కష్టపడినా కానీ చాలా రోజుల నుంచి మీ జీవితం అనేది మారటం లేదని చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రతి కోరిక కూడా మీ మీద ఉన్నట్లుగానే చెప్పుకోవచ్చు. కానీ ప్రత్యేకించి ఈ రాశి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీరి గురించి మాత్రమే చెప్పటం జరుగుతుంది. మీ యొక్క తల్లిదండ్రులు మీ గురించి చాలా ఆలోచిస్తూనే ఉంటారు. ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి, మంచి లైఫ్ని లీడ్ చేయాలని, ఇలా రకరకాలుగా మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది మీకు ఎక్కువగానే ఉంటుంది. కానీ మీకు తల్లిదండ్రులు సంపాదించి పెట్టినటువంటి ఆస్తులు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. మీరు చిన్నప్పటి నుంచి కష్టాలు చూసినప్పటికీ, బాధలు చూసినప్పటికీ కూడా మీకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది. ఆ కష్టం కూడా మీ మీ వారు చేసినటువంటి కష్టాలు ఏది కూడా వృధాగా పోకుండా
మీరు కూడా చాలా వరకు కష్టపడి వారి యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టబోతున్నారు. అయితే ముందు ముందు రోజుల్లో మీ జీవితం అనేది చాలా ఎక్కువగా డిఫరెంట్గా మారబోతుంది. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు దక్కబోతుందనే చెప్పుకోవాలి. అంతేకాదు తల్లిదండ్రుల యొక్క సపోర్ట్, స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది మీకు కలగబోతుంది. మీరు ఏదైనా ఒక పని చేసినా కానీ, ఒక పని మొదలుపెట్టినా కానీ, వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇందులో కూడా ఖచ్చితంగా విజయాలనేవి చూడబోతున్నారు. ఇంకా చెప్పాలంటే స్థల మార్పిడి కూడా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్థలం నుంచి ఎప్పటి నుంచో అంటే మీరు ఉన్నటువంటి ఇంటి నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలని, కొత్తగా ఇంటికి వెళ్ళి మారాలి అని ఎదురు చూస్తున్న వారికి స్థల మార్పిడి కలగబోతుందని చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో మీకు జరగబోయేది ఖచ్చితంగా అలాగే మీకు అదృష్టకరంగా కూడా మారబోతుంది. కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు వాస్తు అనుకూలించి మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా క్లియర్ అయిపోయి అందులో కూడా మీకు ప్రతి దాంట్లో సక్సెస్ అయ్యే విధంగా వాస్తు అనేది మీకు అనుకూలించడం అనేది జరుగుతుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి అదృష్టాలనేవి కలిసి వస్తూనే ఉంటాయి. అంతేకాదు కొంత అసంతృప్తి ఏదైతే ఉందో మిమ్మల్ని వెంటాడుతూ ఉందో ఆ అసంతృప్తికి కూడా కారణాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆ అసంతృప్తి పూర్తిగా పోవాలంటే మీరు తప్పకుండా కొన్ని విషయాలను పాటించాలి. అదేంటంటే నరఘోష నరదృష్టి చాలా ఎక్కువగా మీ రాశి వారికి ఉంది. ఒక నరఘోష వలన అంటే నరదృష్టి అనేది నల్లరాతిని సైతం పగలగొట్టేస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. కాబట్టి ఆ అసంతృప్తి అనేది మీ మానసిక ఆరోగ్యం పైన చాలా ఎక్కువగా దెబ్బతీస్తుంది. అంటే మనం ఎంతైనా మనుషులమే కదా, మనకు మానసిక సమస్యలు వస్తూనే ఉంటాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఏ సమస్యకైనా కూడా కారణం ఏమిటంటే మన వెనక ఏదో ఒక శక్తి అనేది మనల్ని నెగిటివ్గా గురి చేస్తూ వస్తుంది. దానివలన మనకు సమస్యలన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ప్రతిదీ కూడా పాజిటివ్గా జరగాలని ఏమీ ఉండదు. ప్రతిదీ కూడా మనకు నెగిటివ్గా వస్తుందంటే దానికి కారణం మనమే అని ఎప్పుడూ అనుకోకూడదు. అయితే మీరు ప్రతి శనివారం పూట శివాలయానికి వెళుతూ ఉండండి. లేదంటే ప్రతి శనివారము ఆంజనేయ స్వామి గుడికి వెళుతూ ఉండండి. ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్తారో వారి వంటిని ఆవహించినటువంటి నరఘోష నరదృష్టి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. దానివలన ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూతా ఏర్పడుతుంది. ఆ శక్తి అనేది మీ చుట్టూ ఉన్నంత వరకు అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క కృప అనేది మీ దగ్గర ఉన్నంత వరకు ఏ నరఘోష కానీ నరదృష్టి కానీ మిమ్మల్ని తాకను కూడా తాకలేదు. అలాగే మీరు స్వామివారి యొక్క సింధూరాన్ని తప్పకుండా ముఖం పైన ధరించండి. అలాగే ఈ విషయాన్ని తప్పకుండా మర్చిపోవద్దు. మీరు నిత్యం కూడా బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరాన్ని పెట్టుకునే బయటికి వెళ్ళండి. ఇంకా ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయను జేబులో వేసుకొని బయటకు వెళ్ళి మరలా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయను తీసి ఇంటి బయటనే ఎడమ చేతి వైపు 3 సార్లు అలాగే కుడి చేతి వైపు 3 సార్లు తిప్పేసుకొని ఆ నిమ్మకాయను దూరంగా విసిరేసి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. దీనివలన నరదృష్టి నరఘోష అనేవి మిమ్మల్ని తాకకుండా ఉంటాయి. అంతేకాదు ప్రతి చిన్న విషయాన్ని ప్రతి పెద్ద విషయాన్ని కూడా ఎవరితో కూడా మనవారే కదా అని మీరు చెప్పుకోవద్దు. ఈ విషయంలో మీరు చాలా ఎక్కువగా తప్పుగా అంటే ప్రతిదీ కూడా చెప్పుకొని అందరిలో కూడా అవమానపడుతున్నారు. కుటుంబీకులకు కానీ లేదంటే ప్రత్యేకించి నా అనుకున్న వారికి ఈ విషయాలు చెప్పుకోవద్దు. మీరు అనుకున్నంత మంచిగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి లోకమైతే లేదు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అస్సలే లేదు. ఎవరైనా కానీ మీ యొక్క సమస్యలు చెప్పించుకొని మీ యొక్క బలహీనతలు చెప్పించుకొని మరలా వారే మీ మీద అలుసుగా కొంచెం మాట్లాడటం కానీ లేదంటే మిమ్మల్ని మీ యొక్క బలహీనతలను వేలెత్తి చూపించి మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి మిమ్మల్ని చులకన చేసేటటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరికి కూడా అంత ఈజీగా లొంగవద్దు. ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కొన్ని గ్రహాల స్థితిగతుల యొక్క మార్పుల వలన కొన్ని మానసికమైనటువంటి ఒత్తిళ్ల వలన అప్పుడప్పుడు మీరు కొంత నిరాశకు మానసిక అశాంతికి లోనవుతూ ఉన్నారు. కాబట్టి
మీ మానసిక స్థితిని మీరు బలపరుచుకోవాలి. మీకు ఉన్నటువంటి అదృష్టం ఏమిటంటే ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు, అంతేకాదు పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు కూడా మీ మీద ఎప్పుడూ ఉంటాయి. మీరు గుర్తుంచుకొని ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం పఠించిన, లేదంటే సూర్య భగవానుడికి ఉదయం నిద్ర లేచిన తర్వాత కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని ఆ సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో మీరు నీటిని సమర్పించి సూర్య భగవానుడికి కనుక నమస్కరించుకున్నట్లయితే ఏ పనైనా సరే మీరు స్టార్ట్ చేస్తే తర్వాత మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది. అలాగే పరమేశ్వర అనుగ్రహం కోసం ఓం నమః శివాయ అనే పంచాక్షరి నామాన్ని జపించినా కూడా మీకు ఆ రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. అయితే ఒక స్త్రీ కారణంగా మీకు ఈ 4 రోజులు, ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ కారణంగా, ఎస్ అక్షరం ఉంది కదా అని అందరినీ కూడా తప్పు పట్టవద్దు. ఎవరైతే మీకు చెడు చేస్తున్నారో, మీ చెడుని ఎవరైతే కోరుకుంటున్నారో, మీ చుట్టూ ఉన్న వారిలో మీకు ఎవరైనా కావచ్చు, మీకు ఇట్టే అర్థమైపోతుంది. కాబట్టి ప్రతి అడుగును మిమ్మల్ని బాగా గమనిస్తున్న వారు ఎవరనేది మీ మనసుకే తెలుస్తుంది. ఏ వృత్తిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మీకు ఎంత ఆదాయం వస్తుంది, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎలా కష్టపడుతున్నారు, ఎక్కడ సుఖపడుతున్నారు, ఇవన్నీ కూడా వారికే కావాలి. కాబట్టి వారు ఆ ఎస్ అనే అక్షరంతో ఉన్నవారు మిమ్మల్ని అణగదొక్కాలని, నాశనం చేయాలని, మిమ్మల్ని ఎదగకుండా చేయాలని, మీరెప్పుడూ కూడా అనారోగ్య పాలైపోతూ ధనమంతా వృధా చేసుకుంటూ ఉండాలని వారు ఆలోచిస్తూ ఉంటారు. మీతో మంచిగానే ఉంటారు, మీ వెనక గోతులు తవ్వుతూనే ఉంటారు. కాబట్టి ఆ ఎస్ అనే పేరుతో అక్షరం ఉన్నటువంటి స్త్రీ, ఇక్కడ నేను అందరి గురించి చెప్పటం లేదు, కేవలం ఎస్ అక్షరం ఉన్నవాళ్ళు చాలామంది మంచివాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు కూడా మీకు పరిచయం ఉన్నా కూడా ఆ పరిచయం ద్వారా అనుభవం అనేది ఒకటి ఏర్పడుతుంది కదా. ఆ అనుభవం అనే విషయం మీకు బాగా క్లారిటీగా తెలుస్తుంది. కాబట్టి ఆ స్త్రీకి మాత్రం కొంచెం దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఆ స్త్రీతో ఎప్పుడూ కూడా బలం, బలహీనతలు ఏవీ చెప్పుకోవద్దు. ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. ఇక మొహమాటాలు అటువంటివనేవి అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే మొహమాటానికి పోతే రోజులైతే ఇప్పుడు మనం మొహమాటానికి పోయే రోజులు కాదండి, మనల్ని మనం జాగ్రత్త పరుచుకునేటటువంటి రోజులు. కాబట్టి మీరు స్టాండర్డ్గా ఉండాలనే విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. ఇక ఈ విషయానికి వస్తే ఈ 4 రోజులు మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చిన్న పెద్ద బిజినెస్ చేసుకునే వారికి అందరికీ కూడా బాగుంటుంది. చాలా బాగా కలిసి వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు. కాకపోతే కొంచెం కష్టపడవలసినటువంటి అవసరమైతే కనిపిస్తుంది. కుటుంబానికి సంబంధించి కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, మనశ్శాంతి లేకుండా ఉండటం, కొంచెం వీటి వలన సరిగ్గా మీకు తిండి సహించకపోవటం, నిద్ర సరిగ్గా రాకపోవటం, ఇటువంటివి కూడా మీరు ఫేస్ చేసి సఫర్ అవుతారు. వీటిని మనసుకు తీసుకోవద్దు. ఎందుకంటే కుటుంబం అన్న తర్వాత కొన్ని బరువు బాధ్యతలు, కొన్ని కష్ట సుఖాలు, కొన్ని మాట పట్టింపులు అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి సహజమే కదా. అవన్నీ ఎక్కడివక్కడే వదిలేస్తే మీకు చాలా బాగుంటుంది. మీ యొక్క మానసిక స్థితి అనేది స్ట్రాంగ్గా ఉండబోతుంది. అప్పుడు ఏ సమస్య అయినా సరే మీరు ఎదుర్కొంటారు. కాబట్టి కొంచెం దీని గురించి ఆలోచించుకొని స్ట్రాంగ్గా ఉండండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడా కూడా కనిపించడం లేదు. కొన్ని చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతాయి, అవి అందరి ఇళ్లల్లో జరుగుతాయి. ఇక రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే వీరికి చాలా అనుకూలంగానే కనిపిస్తుంది. కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా మరలా తిరిగి సర్దు మణుగుతాయి. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే విద్యార్థులు కొంచెం కష్టపడాలి. కష్టపడితేనే వీరికి ప్రతిఫలం అనేది దక్కుతుంది. ఓవరాల్గా ఈ 4 రోజుల్లో మీకు ఈ చిన్న చిన్న ప్రయాణాలు అనేవి కూడా తగిలే అవకాశాలైతే ఉన్నాయి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు వాడుతున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసుకోండి. డాక్టర్ చెప్పినట్లుగా సలహాలు పాటించండి. కొంచెం అన్నింటిలో జాగ్రత్తగా పాటించవలసినటువంటి అవసరమైతే ఉంది. ఆరోగ్యపరంగా దాని వలన మీకు చాలా వరకు బెటర్ అనిపిస్తుంది. తొందరగా ఫలితాలనేవి మీరు తెలుసుకుంటారు. ఆరోగ్య సమస్యలు వస్తే వాటిని నెగ్లెక్ట్ చేయటం కంటే వెంటనే దానికి రియాక్ట్ అయిపోయి మనం దానికి తగినటువంటి చికిత్స తీసుకుంటే
మీ హెల్త్ కూడా బాగానే ఉంటుంది. అలాగే మీకు వివాహ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో ఎటువంటి డౌట్ అనేది లేకుండా మర్చిపోకుండా ప్రతి శనివారము ఆంజనేయ స్వామి గుడికైతే కంపల్సరిగా వెళ్ళండి. ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పుతో కూడా మీరు దిష్టి తీసేసుకుంటూ ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు సింధూరాన్ని పెట్టుకొని వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఏదైనా ఊరి ప్రయాణం చేసేటప్పుడు నిమ్మకాయను జేబులో పెట్టుకొని వెళ్ళండి. ఇటువంటివన్నీ కూడా చేసుకుంటే చిన్న చిన్న విషయాలు ఎక్కువగా ఆలోచించడం కనుక ఉంటే ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మంచిగా కలిసి వస్తుంది. అలాగే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా మీరు చేసుకోగలుగుతారు. ఎందుకంటే మన మనసులో డిఫరెంట్ ఆలోచనలు పెట్టుకొని మనసును పాడు చేసుకుంటే అదే పనిగా ఎవరో ఏదో అంటున్నారు అని మన మనసుని మనమే బాధ పెట్టుకుంటూ ఉంటే, ఏడ్చుకుంటూ ఉంటే మనల్ని ఇంకాస్త ఎక్కువగా దెబ్బతీయాలి అని చెప్పి మనల్ని అలాగే మన మానసిక స్థితిని మన ఆలోచనలను వాడుకోవాలని చెప్పి చాలామంది చూస్తూనే ఉంటారు. కాబట్టి అటువంటి వారికి మనం అవకాశమే ఇవ్వకూడదు. మన పనేంటో అలాగే మనం ఎలా ఉంటున్నాము, మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నాము అనేది మన మనసుకే తెలుసు. అలాగే మనం ఏ పని చేస్తున్నాము అనేది భగవంతుడికి కూడా తెలుసు. కాబట్టి ఒకరు విమర్శిస్తున్నారు అని లేదంటే ఒకరేదో మనల్ని బాధ పెట్టాలనో భయపెడుతున్నారనో మభ్య పెడుతున్నారని చెప్పి చూస్తే వారికి మనం లోకువ అయిపోతాము. మన జీవితం మొత్తం లొంగిపోతూనే ఉంటుంది. కాబట్టి అటువంటి వారికి ఎదురు తిరిగి గట్టిగా సమాధానం ఇవ్వాలి. అలాగే వారి ముందు బేషుగ్గా నిలబడగలగాలి. అప్పుడే మన జీవితం అనేది మన చేతిలో ఉంటుంది. మనం అనుకున్నట్లుగా మనం జీవించగలుగుతాము. ఒకరి కింద బతకవలసినటువంటి అవసరం లేదు. ఒకరి ద్వారా మనం మాట పడవలసినటువంటి అవసరం అంతకంటే లేదు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీకు నచ్చినట్లుగా ఉండండి. మీకు నచ్చినటువంటి పనులు చేయండి. మీ మనసును ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవటానికే ప్రయత్నించండి. ఎవరో ఏదో అంటున్నారని మనసును ఊరికే బాధ పెట్టుకొని కష్టపెట్టుకుంటూ కూర్చోవద్దు.